హలో ఫ్రెండ్స్, నా పేరు వేణు యాలపల. సో ఈరోజు ఈ వీడియోలో అయితే మనం ప్రస్తుతానికైతే పొద్దున్న నుంచి ఈ వర్క్ ఆ వర్క్ అని చేసి బాగా టయర్డ్ అయిపోయాను. ఒకసారి కొంచెంసేపు యూట్యూబ్ ఓపెన్ చేసి కొంచెం చిల్ అవుదాం, రిలాక్స్ అవుదాం. యూట్యూబ్ అయితే ఓపెన్ చేశాను. వీడియో సజెస్ట్ చేసింది. దీంట్లో మనకు నచ్చిన వీడియో ఏదబ్బా, మగవాళ్ళని బ్రతకనివ్వరా ఏదబ్బా వీడియో ఒకసారి చూద్దాం. ప్రసాదన నుంచి టెక్ న్యూస్ లో వచ్చింది. ఆగండి, మీరైతే వెళ్ళిపోద్దండి. నేను జస్ట్ మీరైతే అనుకోవచ్చు, యూట్యూబ్ ఓపెన్ చేసి నెట్వర్కింగ్ నేర్చుకుందాం అనుకుంటే ఇతనేందబ్బా యూట్యూబ్ ఓపెన్ చేసుకుని తను చిల్ అయిపోతున్నాడు, ఏందబ్బా ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది. నేను ఈ యూట్యూబ్ నుంచి మీకు నెట్వర్కింగ్ ఎలా వర్క్ అవుతుందని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకొని ఈ కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చాను. అందుకంటే ముందుగా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. ఇలా యూట్యూబ్ ఈ టెక్నికల్ టర్మ్స్ అన్ని లేకుండా ఏమంటే నాకైతే ఫుల్ బిర్యానీ ఆకలి అవుతుంది. ఇప్పుడైతే నేనైతే ఒక రెస్టారెంట్ వెళ్ళాను అనుకుంటాను, మంచి రెస్టారెంట్ మెగా ఫుడ్స్కి అయితే వెళ్దాం. బెంగళూరులో ఉన్నప్పుడు నేను మంచిగా దీని నుంచే ఎక్కువ ఫుడ్ ఆర్డర్ చేసుకుంటాను. అంటే మంచిగా ఆకలి అయితే అన్నప్పుడు 2 పూటలు తినకుండా ఈ ఫుడ్కే నేను ఆర్డర్ చేసుకుంటాను, ఎందుకంటే మంచి క్వాంటిటీ వస్తుంది. సో ఆ రెస్టారెంట్ అయితే వెళ్దాం. ఏదంటే ఇక్కడ నియరెస్ట్ జయనగర్ లో ఉంది, అక్కడైతే వెళ్తున్నాను. బిఎంటీసీ బస్సులో ఈ బస్ షిఫ్ట్ అయ్యి ఎట్లా తిప్పలయ్యి నడుచుకొని ఆడికైతే రీచ్ అయిపోయాను. వెళ్తానే అక్కడైతే మనకు ఒక వెయిటర్ ఉన్నాడు, అతను ఇక్కడ కూర్చోమని చెప్పారు. అక్కడ ఫ్రీ స్పేస్ ఉండడం వల్ల నేను ఎక్కడైతే కూర్చున్నానో మెనూ అయితే ఇచ్చారు. చికెన్, మటన్, స్టార్టర్స్, దమ్ బిర్యానీ, జ్యూసెస్ ఇవేవో ఉన్నాయి. వీటిలో అయితే మనకు ఇవన్నీ ఏం అవసరం లేదు, ప్రస్తుతానికి ఫుల్ ఆకలి అవుతుంది కాబట్టి బిర్యానీ పెరిగేలాం మనం. బిర్యానీ అయితే మైనస్ చికెన్ బోన్లెస్ దమ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేస్తున్నాను. ఏదైతే తీసుకురా అని చెప్పి వెయిటర్కి అయితే చెప్పాను, అన్న ఇది కావాలి, ఏదైతే తీసుకురండి అని చెప్పాను. సో అతను వెళ్తానే ఎక్కడికి వెళ్తారు, ఫుడ్ ఎవరైతే ప్రిపేర్ చేస్తుంటారో ఆ స్పేస్ లోకి అయితే వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఇదిగో ఈ ఐటమ్ అయితే రిక్వైర్మెంట్ ఉంది, ఇది కావాలి అని చెప్తారు. అతను అయితే ఇదిగో మెగనస్ చికెన్ స్పెషల్ దమ్ బిర్యానీ ఆ ప్లేట్ లో అక్కడ నేను సెట్ చేశాను, అక్కడ తీసుకెళ్ళు అని చెప్తారు. ఇప్పుడు ఈ వెయిటర్ అయితే అక్కడ నుంచి తీసుకొచ్చి నా టేబుల్ పైన అయితే పెడతారు. సో ఇక్కడ నేను మంచిగా ఫుల్ ఆకలి అవుతుంది, ఫుల్ స్మెల్ కూడా స్పైసీగా ఉంది, హాట్ గా ఉంది. ఫుల్ వెదర్ కూడా, ఏరియా కూడా బాగా మంచిగా ఉంది. ఫుల్ ఆకలి అయిపోతుంది కాబట్టి ఇంకేం ఆలోచించకుండా ఫుల్ తినేద్దాం, కడుపు నిండా తినేద్దాం. కొంచెం కొంచెం తీసుకుంటా ఆ ముక్కని తినుకుంటా ఫుల్ అయితే ఖాళీ చేసాను. లాస్ట్ లో కొంచెం అనేది ఎక్కువ అయిపోతూ వచ్చింది, కొంచెం కుక్ చేసుకొని అది కూడా మేనేజ్ చేసాను. కంప్లీట్ మొత్తం అయిపోయింది. సో ఇక్కడ నేను హోటల్కి రావడం, ఆ వెయిటర్ కి ఇది కావాలి ఐటమ్ అని చెప్పడం, ఆ వెయిటర్ వెళ్ళి ఆ కిచెన్ కి వెళ్ళి అక్కడ ఇదో ఐటమ్ రిక్వైర్మెంట్ ఉంది కావాలి అని చెప్పడం, మనకైతే అది తీసుకొచ్చడం, మన ప్లేట్ లో పెట్టడం. ఇదంతా ఒక ప్రాసెస్ కదా. ఇదంతా ఎలాగా జరుగుతుందో సేమ్ మన నెట్వర్కింగ్ కూడా, మన ఇంటర్నెట్ కూడా అలాగే వర్క్ అవుతుంది సేమ్. ఎలాగంటే ఇప్పుడు నేను యూట్యూబ్ ఓపెన్ చేస్తానే, యూట్యూబ్ అనేది ఒక ప్లాట్ఫామ్ కదా. యూట్యూబ్ ఓపెన్ చేస్తానే అక్కడ నాకు అది అయితే కొన్ని వీడియోస్ అయితే చూపించింది. ఇక్కడ ఎలాగైతే మన హోటల్లో మెన్యూ అయితే మనకి ఇచ్చారో అక్కడ మనకు వీడియోస్ అయితే సజెస్ట్ చేసింది. దీంట్లో మనకు నచ్చిన వీడియో, అక్కడ మనకు నచ్చిన ఐటమ్ వాళ్ళకి చెప్పాం కదా వెయిటర్ అన్నకి ఇలాగా మనకి కావాలనేసి. సో ఇక్కడైతే మనకి ఈ వీడియో కావాలని చెప్పి మనం క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన వెంటనే మనకు డైరెక్ట్ గా డిస్ప్లే అయిపోదు. ఆ డిస్ప్లే అయిపోయి మనం క్లిక్ చేసి ఆ డిస్ప్లే అయ్యే టైంలో మధ్యలో ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మనకు వెయిటర్ చెప్తాను, వెయిటర్ ఎలాగైతే మన కిచెన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఫుడ్ కావాలని చెప్పి వాళ్ళు అక్కడ ప్రిపేర్ చేసిన దాన్ని తీసుకొచ్చి మన టేబుల్ మీద ఎలాగైతే మనకు ఇస్తారో, అలాగే మన యూట్యూబ్ సర్వర్స్ ఎక్కడైతే ఉంటాయో అది మన కంట్రీలో ఉండొచ్చు, పక్కన కంట్రీలో ఉండొచ్చు, ఎక్కడో దూరంలో ఉన్న ఏదో ఒక కాంటినెంట్ లో కంట్రీ ఉండొచ్చు. అక్కడి వరకు వెళ్ళి అక్కడ నాకు ఈ వీడియో కావాలి, సో పర్సన్ కి నేను ఆ వీడియో చూపించాలి అని చెప్పి ఆ వీడియో అయితే తీసుకొస్తున్నా. అక్కడ నుంచి మన ఫోన్ లోకి వస్తుంది ఆ వీడియో. ఇప్పుడు మనం ఆ వీడియో ప్లే చేసుకొని చూడొచ్చు. సో ఇదంతా మధ్యలో ప్రాసెస్ జరగడానికి మధ్యలో ఎన్నో ఇంటర్నల్ డివైజెస్ అనేటివి మీకు ఉంటాయి. అవి డివైస్ ఏమి, ఎలాగ ప్రాసెస్ జరుగుతుంది, ఎలాగ స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. వెయిటర్ కావాలంటే అతనికి ఎక్కడ ఉంటుందో తెలుసు, డైరెక్ట్ గా అట్లా వాక్ చేసుకుంటూ వెళ్ళి ఫుడ్ ప్రిపేర్ చేసే స్పేస్ లోకి వెళ్ళి డైరెక్ట్ తీసుకొచ్చేస్తాడు. సో అదే విధంగా మన యూట్యూబ్ సర్వర్ ఎక్కడ ఉంది అనేది అది అక్కడికి రీచ్ అయ్యి అక్కడ నుంచి మన ఫోన్ లోకి వచ్చి మనకు అది డిస్ప్లే అయితే చేస్తుంది. సో ఈ ప్రాసెస్ మధ్యలో జరిగిన ఇది చాలా లెంతీ ప్రాసెస్.
కొన్ని స్ప్లిట్ సెకండ్స్ లో అయితే మనకు జరుగుతుంది. కానీ దీన్ని తెలుసుకుంటే మనకు నెట్వర్కింగ్ ఎలా వర్క్ అవుతుందని బేసిక్ గా మనకు కంప్లీట్ ఐడియా అయితే వస్తుంది. సో ఇది ఎలాగంటే మధ్యలో మనకి ఇప్పుడు ఒక పాత అయితే ఉంటుంది కదా, అంటే ఇప్పుడు మనం ఏదైనా ఊరికి వెళ్ళాలనుకుంటే మన ఊరి నుంచి మధ్యలో చాలా స్టాప్స్ ఉంటాయి. అలాగే మన ఈ నెట్వర్కింగ్ లో కూడా మధ్యలో చాలా స్టాప్స్ ఉంటాయి. ఇంటర్నెట్ వర్క్ అవడంలో మన ఏరియా నుంచి మన పక్కన బిల్డింగ్ ఒక స్టాప్, మన పక్కన బిల్డింగ్ నుంచి మన ఊరు ఎండ్కి ఒక స్టాప్, మన ఊరు ఎండ్ నుంచి వేరే ఊరికి సెంటర్ సిటీకి ఒక స్టాప్, ఆ సిటీ నుంచి ఇంకొక పెద్ద సిటీకి ఇంకో ఆ సిటీ నుంచి మన స్టేట్ అవుట్ సైడ్ కి, ఆ స్టేట్ అవుట్ సైడ్ నుంచి సెంట్రల్ కి, సెంట్రల్ నుంచి కంట్రీ అవుట్ సైడ్ కి, కంట్రీ నుంచి ఇంకో కాంటినెంట్ కి, ఇలాగా చాలా స్టాప్స్ అయితే ఉంటాయి. ఈ స్టాప్స్ అని ఎలా వర్క్ అవుతున్నాయి, ఈ స్టాప్స్ లో మధ్యలో ఉంటున్న ఈ పాత్ సెట్ చేస్తున్న మధ్యలో అంటే మనకి హెల్ప్ చేస్తున్న ఏమన్నా గ్యాడ్జెట్స్ ఉన్నాయి, డివైజెస్ ఉన్నాయి, ఏమి ఇదంతా అని చెప్పి నెక్స్ట్ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. సో ఈ వీడియోకి అయితే ఇంతే. ఇలాగా మనకి ఇంటర్నెట్ అయితే వర్క్ అవుతుంది. మనం ఏదైనా కావాలనుకుంటే రిక్వెస్ట్ చేస్తాం. ఆ రిక్వెస్ట్ అనేది ఆ సర్వర్ వరకు ఇచ్చి సర్వర్ నుంచి మనకు రెస్పాన్స్ వస్తుంది. ఆ ఫుడ్ మనకి ఎలాగైతే సర్వర్ అనేది వెయిటర్కి ఇచ్చిన వెయిటర్ మనకు ఎలాగ తీసుకొచ్చారో ఇలాగ మనకైతే ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఇంటర్నల్ డివైజెస్ ని నెక్స్ట్ వీడియో అయితే మనం అయితే చూద్దాం ఇది ఎలా జరుగుతుంది ఏమనేసి. సో బిర్యానీ తినడం కంప్లీట్ గా ఫుల్ అయిపోయింది. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ప్లీజ్ లైక్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. ఏదైనా మీకు నచ్చినవి ఏమైనా పార్ట్స్ ఉన్నా కూడా ఏదైనా కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బెటర్ అనిపించినా కూడా నాకు ఖచ్చితంగా చెప్పండి, నేను అయితే తీసుకుంటాను. సో అలాగే నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి, ఈ విధంగా చేస్తే మంచిగా ఉంటుందని మీకు చెప్పినా కూడా ఓకే. సో అలాగే మీకు ఈ నెట్వర్కింగ్ సిరీస్ అంతా నేను చేయాలనుకుంటున్నాను. మీకు ప్రస్తుతం అయితే నేను నెట్వర్కింగ్ సంబంధించి ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి మీకు కూడా నేను అది చెప్పడం వల్ల నాకు కొంచెం అంటే ఇంప్రూవ్ చేసుకున్నట్టు ఉంటుంది, కొంచెం రివిజన్ అయినట్టు ఉంటుంది. కాబట్టి నేను ఈ వీడియోస్ అయితే చేయాలనుకుంటున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మీకు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేదనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఎనీ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. And I will see you guys in the next video. Bye bye.